హలో ఫ్రెండ్స్, అందరూ రైస్ నూడిల్స్ చేసుకుంటూ ఉంటారు. బట్ నా పద్ధతిలో నేను రైస్ నూడిల్స్ ఎలా చేస్తానో చూపిస్తాను, చూడండి. ఫస్ట్ స్టవ్ మీద బాండి పెట్టేసి అందులో 4 గ్లాసులు నీళ్ళు పోసాను. నేను 200 గ్రాముల ప్యాకెట్ తీసుకున్నాను. సో వాటర్ బాగా బాయిల్ అయింది. అప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి ఆ వేడి నీళ్ళల్లోనే రైస్ నూడిల్స్ని వేసేసి సోక్ చేస్తున్నాను. దీనికి 5 నిమిషాలు చాలు, మంచిగా మెత్తగా అవుతాయి అన్నమాట. అంతలోపల నేను గ్రైండర్ తీసుకొని 2 టీ స్పూన్ ఆవాలు, 1 కప్ తురిమిన కొబ్బరి, పసుపు, 6 పచ్చిమిరపకాయలు వేసేసి కొంచెం వాటర్ వేసి గ్రైండ్ చేస్తున్నాను. పేస్ట్ అయిపోయింది. రైస్ నూడిల్స్ కూడా మెత్తగా అయినాయి. అయితే రైస్ నూడిల్స్లో ఉన్న వాటర్ అంతా కూడా సెపరేట్ చేసేస్తున్నాను. చూసారు కదా, నేను వాటర్ అంతా సెపరేట్ చేసేసి ఉత్తి నూడిల్స్ మాత్రమే తీస్తున్నాను. అస్సలు నీళ్ళు లేవండి, కంప్లీట్గా తీసేసాను. మళ్ళీ స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. పోపులోకి ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు వేసేసి లైట్గా దోరగా వేగిస్తున్నాను. దోరగా వేగిన తర్వాత ఇందాక గ్రైండ్ చేసుకున్న పేస్ట్ కూడా వేసి బాగా మిక్స్ చేస్తున్నాను. ఆ తర్వాత తగినంత ఉప్పు, ఇంకా రైస్ నూడిల్స్ కూడా వేసేస్తున్నాను. అయితే ముఖ్య విషయం ఏంటంటే నేను ఒకేసారి రైస్ నూడిల్స్ వేసి మిక్స్ చేయట్లేదు. కొంచెం కొంచెం వేసి మిక్స్ చేస్తూ మళ్ళీ రెండోసారి మళ్ళీ రైస్ నూడిల్స్ వేసి బాగా మిక్స్ చేస్తున్నాను. ఆ విధంగా చేస్తేనే బాగా మిక్స్ అవుతుంది. అంటే బాగా మిక్స్ అయిపోయిన తర్వాత ఒక లెమన్ జ్యూస్, ఆ తర్వాత కరివేపాకు, కొత్తిమీర కూడా వేసేసి బాగా మిక్స్ చేయడమే. అంతే. ఈ పద్ధతిలో మీరు కూడా ట్రై చేసి చూడండి. నా వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ వేరే వీడియోతో కలుస్తాను. అప్పటి వరకు బాయ్.